అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వ్లాగ్ వచ్చి పీతల కర్రీ అయితే చేస్తున్నానండి. ఇవి గోదావరి పీతలు అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి మండ పీతలు అంటారు. ఈ పీతలు తినడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందు ప్రాసెస్ ఏంటో చూస్తూ మధ్యలో పీత కోసం అయితే కొన్ని విషయాలు చెప్తాను. ముందుగా పీతలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. మీకు కానీ పీతలను ఎలా క్లీన్ చేయాలనే వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఒక వీడియో అయితే చేస్తాను. సరేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. పీతల కూరలోకి ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక 5 మినిట్స్ పాటు వేగించుకోవాలి. అలా వేగాక అందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీతలు తినడం వల్ల మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. కాల్షియం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది మీకు. ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీంట్లో కండ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. పీతలు అంటే ఎవరికైనా ఇష్టం లేదు అంటే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలియదు, అంత బాగుంటుంది. మా గోదావరి సైడ్ అయితే పీతలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని అందులోకి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి. పీతల కూర కారంగా తినడం వల్ల మనకి జలుబు దగ్గు అనేది వస్తాయి కదా ఇప్పుడు వర్షాకాలంలో. ఈ విధంగా కారం ఎక్కువ వేసుకొని తినడం వల్ల కొంచెం జలుబు అనేదానికి రిలీఫ్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటిని కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుసు ఇవన్నీ యాడ్ చేసుకొని స్లో మీడియం ఫ్లేమ్ మీద పులుసు అనేది మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇందులో ఈ కర్రీలోకి ఎటువంటి మసాలా అనేది యాడ్ చేయకండి. న్యాచురల్గా ఉండే పీతలో ఉండే ఫ్లేవర్ అయితే పోతుంది. మసాలా అయితే అవాయిడ్ చేసేయండి. నేను చేసే పద్ధతిలో అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పీతల స్మెల్ అనేది బాగుంటుంది, అలాగని నీచు వాసన అనేది రాదు. కారం ఎక్కువ వేసుకొని వండుకోండి పీతల కర్రీలోకి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కూడా చేసుకోండి. ప్లీజ్ అండి, నా వీడియోకి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇదే విధంగా కొంచెం పీతలో ఉన్న గుడ్డు ఉంటుందండి, ఆ గుడ్డు కూడా ఎలా క్లీన్ చేసి వేసుకోవాలనేది వేరే వీడియో చేసి చూపిస్తాను. ఈ విధంగా లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం తక్కువ అయిందని చెప్పేసి నేను వేసాను. ఇలా సాల్ట్ అనేది వేసుకొని పీత చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. అందులో ఉన్న కండ తిని చూడండి, సూపర్ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి, అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అయినట్లే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.